మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వర్గాలు ప్రభుత్వాల నుండి ఆశించడం ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళని ఎప్పుడు పట్టించుకోదు ఏ ప్రభుత్వం కూడా. పైగా వాళ్ళని ఒక పాలిచ్చే ఆవులుగా చూస్తుంటుంది. పన్నులు వాళ్ళు కడతారు, ప్రభుత్వాలు ఆ డబ్బులు పట్టుకెళ్ళి పేదలకి సంక్షేమాలు చేస్తాయి. పెద్దవాళ్ళకి ఎట్లాగూ దోచుకోవడానికి తగినటువంటి ప్రణాళిక ఉంటుంది. ఈ రూట్లో సుదీర్ఘకాలం పాటు నడుస్తూ వచ్చింది. అయితే మనం స్వతంత్రం వచ్చినప్పటి నుండి చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఒకప్పుడు 97% ఉండేది జవహర్లాల్ నెహ్రూ టైంలో. ఆ తర్వాత కాలంలో ఒక సిస్టమ్స్ని సెట్ చేసుకుని అంతా చేసుకున్న తర్వాత కూడా ఎగ్జామ్షన్ అనేది కాంగ్రెస్ టైంలో 1,00,000 రూపాయలు ఇవ్వడం దాదాపుగా 20-30 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత నుంచి దాని స్వతంత్ర భారతంలో కాంగ్రెస్ పార్టీ టైంలో దాదాపుగా 30-40 ఏళ్ళు అనుకుంటే హైయెస్ట్ ఇచ్చింది 2.5 లక్షలు. అదే ఎండ్ అన్నమాట. ఇది ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతంలో 62 సంవత్సరాల పాటు కేవలం 2.5 లక్షల ఎగ్జామ్షన్ మాత్రమే భారతదేశంలో మధ్యతరగతికి లభించింది. అంటే ఒక 10 లక్షలు సంపాదించుకుంటే లేదా ఒక 7 లక్షల రూపాయలు 5 లక్షలు సంపాదించుకుంటే కూడా 2.5 లక్షల దాకా ఎగ్జామ్షన్ ఇస్తే మిగతా 2 లక్షల రూపాయలు 2.5 లక్షలకి ట్యాక్స్ కట్టుకునేటటువంటి పరిస్థితి. ఇందులో ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిందేమీ లేదు, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి దానికి సంబంధించి. అయితే మోడీ వచ్చినప్పటి నుంచి చూస్తే 3 టర్మ్స్లో 3 సార్లు 3